ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఎవరైతే కొల్లం గంగిరెడ్డి అని ఉన్నాడో అంటే రెడ్ శాండిల్కి సంబంధించిన ఆయన, ఆ గంగిరెడ్డి వాళ్ళ బ్రదరు బ్రహ్మానందరెడ్డి, గంగిరెడ్డి వాళ్ళ బాబురెడ్డి కలిపి ఈ మురళీమోహన్ రెడ్డిని ఆ రోజు రాజారెడ్డి చెప్తే హత్య చేయించారు. అప్పటి నుంచే వీళ్ళకి ఆ బంధం, కొల్లం గంగిరెడ్డికి వైఎస్ కుటుంబానికి బంధం అనేది ఎలా ఏర్పడిందంటే ఆ మురళీమోహన్ రెడ్డి ఆ మంగంపేట బైరెడ్డిస్ చేస్తా కోడూరులో ఉండి ఇప్పుడు మన పార్టీకి చెందిన బత్యాల చెంగల్లాయడన్న మీద పులివెందుల నుంచి రౌడీలు పోయి ఎన్నిసార్లు హత్యా ప్రయత్నం చేశారో ఒకసారి చెంగల్లాయడ్ గారిని అడిగి కూడా వివరణ తీసుకోండి. నాకు తెలిసి 3 నుంచి 4 సార్లు అతి భయంకరమైన హత్యా ప్రయత్నాలు చేశారు. ఏదంటే దేవుని దయతో ఆయన అదృష్టం ఉండి తర్వాత బయటపడడం జరిగింది. ఇంకా 1989 ఎలక్షన్స్ అప్పుడు ముందు రాజారెడ్డి గారు జమ్మలమడుగు ప్రాంతంలో పెద్దమూడి మండలంలోని చిన్నమూడి అనే గ్రామానికి ఎలక్షన్ సందర్భంగా రిగ్గింగ్ చేయాలని పోయినాడు. ఆ ఊరంతా కూడా అప్పట్లో గుండ్లకుంట శివారెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఆధీనంలో ఉండేది ఆ ప్రాంతం అంతా. ఈయన రాజారెడ్డి పోతే నువ్వు పులివెందులకు అయితే రౌడీరా, మాకేం రౌడీ అని ఒక ఇంట్లో వచ్చి ఈయన బంధింపజేసి చాలా అవమానపరిచి ఆ రోజు పంపించారు. తర్వాత దానికి రిటాలియేషన్గా, దానికి ప్రతీకారంగా ఎలాగైనా కూడా శివారెడ్డిని అంతమొందించాలని ఆ దేవుడోళ్ళకు వాళ్ళకుండే ఫ్యాక్షన్ నేపథ్యాన్ని అడ్డు పెట్టుకొని తర్వాత దేవుడోళ్ళను పిలుచుకొని తర్వాత శివారెడ్డి మర్డర్ కూడా హత్యకు ప్లాన్ చేసినారు. అది కూడా ఏ రకంగా మాకు బాగా గుర్తుంది. ఈరోజు ఆదన్న వాళ్ళు, మిగతా వాళ్ళు, దేవుడు నారాయణ రెడ్డి అన్న వాళ్ళు కూడా మన పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు ఏదన్నా పని మీద కూడా పులివెందుల వైఎస్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వస్తే వాళ్ళని చూస్తానే అవహేళనగా ఏం అయిపోయిందా పని అనేది. అంటే ఏం పని అంటే అదే శివారెడ్డిని చంపే పని. లేదు శివారెడ్డిని చంపకుండా ఇంకా వచ్చారా, మీకు సిగ్గులే, ఇంకా మీరు ఎన్నాళ్ళు ఉండే అంతే. ఏదన్నా మీరు వీటికి పులివెందులకు వచ్చేలకు శివారెడ్డిని చంపే రావాలా మీరు. అంత ఫోర్సబుల్గా వాళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడి వాళ్ళు ఇంకా వాళ్ళకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉండేది. ఆ రకంగా మాట్లాడి కూడా తర్వాత వాళ్ళతో శివారెడ్డి మర్డర్ చేయించారు. ఎందుకు అంటే ఈ ప్రతి మర్డర్స్ వెనక ఒక పక్కన హత్య రాజకీయానికి, ఒక పక్క రాజకీయానికి ఎందుకు ఇది కంబైన్డ్గా మెలికే ఉందంటే శివారెడ్డి బతుకునేంత వరకు, వీరారెడ్డి గారు మాజీ మంత్రి బతుకునేంత వరకు జిల్లాలో ఎప్పుడే కానీ వీళ్ళ ఆధిపత్యం లేదు. 99లో కూడా మాకు 8 సీట్లు వచ్చినాయి. 94లో అవుట్ ఆఫ్ 11కు 9 సీట్లు వచ్చాయి. ఎప్పుడు వీళ్ళు ఉంటే ఇంకా మనం ఈ జిల్లాలోనే ఎదగలేనప్పుడు రాష్ట్రంలో ఎదగాలంటే ఎట్లా? కాబట్టి వీళ్ళని తుదమర్చించాలా, వీళ్ళకి ఎవరు ఆపోజిట్, వీళ్ళు వాళ్ళని చేరదీయడం, వాళ్ళతో చేపించడము. ఆ రకంగా తర్వాత శివారెడ్డిని కూడా మర్డర్ చేయించడం జరిగింది. ఇక రాజారెడ్డి హత్య ఇది ఆయన మాట్లాడడం